ఓకే స్టార్ట్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇక పెట్టుబడులకు కొరియా సిద్ధం. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దక్షిణ కొరియా పెట్టుబడులు టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలత. ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ సమావేశం. తెలంగాణ హుండాయ్ మెగా టెస్టింగ్ సెంటర్, విద్యుత్, గ్యాస్, బ్యాటరీ తయారీ ఎల్ఎస్ కార్పొరేషన్. ఇక అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతుల సమకూర్చం, అన్ని విధాలు సహకరిస్తాం, మా రాష్ట్రానికి రండి, ప్రతినిధులతో సీఎం సమావేశంలో మాట్లాడారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక అమెరికా నుంచి తెలంగాణకు పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు పరిశ్రమను ఆకర్షిస్తున్నారు. విజయవంతంపై సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా దానికి కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పారిశ్రామిక రాణి వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులు సాధించగలిగారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులు ఉన్నత అవకాశాలను ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం వివరించారు. దీంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం శనివారం కొరియాకు చేరుకున్నారు. అక్కడ పలు కంపెనీ వివిధ వ్యాపార వాణిజ్య సదుపాయాలు ప్రతినిధులతో చర్చలు జరిపారు. కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాంగ్ సంగ్, వైస్ చైర్మన్ సోయాంగ్ జూ సహా 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలను రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం విస్తృత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. వరంగల్ టెక్స్టైల్ పార్కు సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఈ అభివృద్ధికి బాట పలికినట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక చెరువుకు రక్ష, హైడ్రా త్రిముఖ వ్యూహం, ఆక్రమణలకు దశల వారీగా కూల్చివేత, మున్ముందు కట్టడి, నీటి వనరులు పునర్జీవనానికి పక్క ప్రణాళిక అమలు. హుసేన్ సాగర్ సహా హైదరాబాద్లోని అన్ని చోట్ల కబ్జాలే. చెరువులో 20 నుంచి 90% వరకు తగ్గిన విస్తీర్ణం దిగ్భ్రాంతి గురి చేస్తున్న ఎన్ఆర్ఎస్ సిఐకి నివేదిక. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నిర్మాణాలను కూల్చివేస్తాం అనుమతించిన అధికారులు. ప్లాట్లు చేసిన వారిపై కేసులు. ఇక త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్, కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది హైదరాబాద్ చాలా మట్టికి అన్ని చెరువులు కబ్జా అయిపోయినాయి. అంటే ఒక లాస్ట్లో ఒక 40 సంవత్సరాలు మనం అంటే వెనక్కి వెళ్తే ఆ మ్యాప్ ప్రస్తుతం ఉన్న మ్యాప్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా మటుకి 90% చెరువులు అనేది కబ్జాకు గురి కావడం అనేది జరిగింది. ఈ రాజకీయ నాయకులు ఇలాంటి పనులకు చేస్తూ ఉంటారు. సో ఇది ఒకటి హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక వర్సిటీల్లోని నాసి విద్య పడిపోతున్న ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ ప్రమాణాలు, విశ్వవిద్యాలయాలు నియామకాలు లేవు, పరిశోధన కరువు, ఏళ్ల తరబడి ఖాళీలు, సహకారంలో భర్తీ కాని వీసీ పోస్టులు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ వెల్లడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. విద్య, వైద్య నాణ్యత మిథ్య, ప్రైవేటు పుట్టగొడవల మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ప్రైవేటు కలిసి 60 నుంచి 70% ప్రొఫెషన్లు లేనివి, అధిక రోగులు లేకుండానే ప్రాక్టికల్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక ఐఐటి మద్రాస్ అత్యుత్తమ ఆరోసారి ఈ సంస్థ టాప్, ఐఐఎస్ బెంగళూరు ఉత్తమం ర్యాంకుకు ప్రకటించిన కేంద్రం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మరోసారి ఆకర్ష కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ పరిధిలోని 6 ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చేరికలు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు టస్లో వెళ్లారన్న ప్రచారంలో అప్రమత్తం. కొందరు నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లు పదవిలు ఇచ్చే అవకాశం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనిస్తుంది. బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో బీజేపీ టస్లో వెళ్లారన్న వార్త నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పదును పెట్టుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోను 6 డజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధం ఉన్నారా? ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం హైదరాబాద్ తిరిగి రాగానే మరో విడత చేరికలు ఉంటాయా అంటే అవునే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వాస్తవానికి సిపిఐ ఎమ్మెల్యేతో కలిసి 65 మంది
మద్దతు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలంగా నిలబడుతుంది. కేసీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనలతో అప్రమత్తమై సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ తెర తెరిచి సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దానం మొదలుకొని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశల వారీగా కాంగ్రెస్లో చేరారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా శాసనసభ పక్షం ఏర్పాటు చేయించి బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయించుకున్నారు. తీరుగానే బీఆర్ఎస్కు చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో ఒక శాసనసభ పక్షాన్ని ఏర్పాటు చేయించి సిఎల్పీ విలీనం చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారన్న ప్రచారం జరిగింది. బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంప్రదింపులకు జరిపారు. కొంతమంది ముఖాముఖి సమావేశమై హామీలకు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాద్ శివారు నియోజకవర్గాల్లో ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటంచేరు ఎమ్మెల్యే మహిపాల్ ఉన్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక కమలంలో కూర్చిపోరు, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ, రేసులో ఈటెల రామచంద్రరావు ఎత్తులకు పై ఎత్తులో ఆశావాహువులు, ముఖ్య నేతల మధ్య సయోధ్యలేమి, అచుతుచి జాతీయ నాయకత్వం కొత్త ఇన్ఛార్జ్పై సిద్ధంగం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం. ఇక సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీ జేపీసీ విచారణకు మోదీకి భయం ఎందుకు, మాధవి బూచ్ రాజీనామా చేయారేం, రాహుల్ 20 కోట్ల పైగా బినామీ లావాదేవీలు జయరాం. ఇక జేపీసీ వేయకుంటే ఆందోళన కేసీ వేణుగోపాల్, మాధవి వైదొలగాలి, ఇండియా ఎంపీలు నేతలకు ఆమె అండంగా, సెబీ బీజేపీ అదానీ గ్రూప్ సిరోజ్ ఏజెంట్గా రాహుల్ వ్యవహరిస్తున్నారు. ఇక ఆర్థిక అరాచక వ్యాప్తికి కాంగ్రెస్ కుట్ర, రవిశంకర్. ఇక రాహుల్ సంపాదన 59% పెరిగిందంటూ మాలవిల ప్రకటించడం అనేది జరిగింది. ఇక అత్యాచార నిందితుడికి శిక్షించాలి, ఢిల్లీలో మెడికోల ధర్నా, ఊరి తీసుకోండి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి బరితెంగింపు వ్యాఖ్యలు, ఆ ఘోరానికి ముందు రెడ్ లైట్ ఏరియాకు, అత్యాచారం తర్వాత ఇంటికి వెళ్ళి నిద్ర లేచాక సాక్ష్యాధారాలు ధ్వంసానికి యత్నం, అతడి బూట్లపై రక్తం గుర్తించిన పోలీసులు, వారం రోజే కేసును ఛేదించండి మమత, లేదంటే సిబిఐకి ఇస్తామనంటూ పోలీసులకు హెచ్చరించారు మమతా బెనర్జీ. ఇక చైనా దేశాల ఆదేశాలతోనే రాహుల్ మౌనం, బంగ్లా హిందువులపై దాడుల గురించి అందుకే ఆయన స్పందించట్లేదు, దేశాన్ని కులాల పేరుతో విభజించే కుట్ర, కాంగ్రెస్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇంకా చూస్తున్నాం. ఇక మస్తాన్ సాయి అరెస్ట్, లావణ్య రాజ్ తరుణ్ కేసులో కదిలిన డ్రగ్స్ డొంక, వారిని మాదక ద్రవ్యాలను అందించింది అతడే, విజయవాడలో విచారిస్తున్న సబ్ అధికారులు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెచ్చి గుంటూరు, విజయవాడ, హైదరాబాదు కొన్ని హోటళ్ల ద్వారా దందా, డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే 4 అరెస్ట్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తాం. ఇది మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్త అనేది చూడడం జరిగింది. థ్యాంక్ యూ.